గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో కొన్ని మాటల్ని ఉన్న సమయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, లేకపోతే ఎక్కువ మనకు కనిపించే అంశం, అందులో వ్యర్థం 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 అనే మాట కనిపిస్తూ ఉంది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించెను, సూర్యుడు అస్తమించెను. తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగునట్లు ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడును చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినది. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యాక్చువల్గా ఒక వచనం మిస్ అయింది. మిస్ అయిందంటే బైబిల్లో ఉంది, నా మైండ్లో నుంచి పోయింది. అది ఎఫెసీ పత్రికలో ఒక వచనం ఏంటంటే, మనస్సు వ్యర్థతను అనుసరించుట అనే వచనం ఉంటుంది. ఏమైనా గుర్తొస్తే చెప్పండి. ఎఫెసీ పత్రికలో ఆ వచనం ఉంటుంది. సరే, ఇక్కడ ప్రసంగి గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి అంటే సీజనల్ ధ్యానం అంటాం దీన్ని. ఏం ధ్యానం? ఈ సీజన్కి ధ్యానించవలసినటువంటి గ్రంథం అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సీజన్ బైబిల్ క్యాలెండర్ ప్రకారం పర్ణశాలల పండుగ అనే పండుగలో ఉన్నాం. అనండి ఒకసారి మాట. పర్ణశాలల పండుగ అంటే, ఆ పర్ణశాలల పండుగ అని చెప్పబడే ఆ పండుగలో ఎలాంటి పండుగ అంటే, అది ఆ పండుగ మంచి మన ఇళ్ళు, లేకపోతే మంచి పక్కా ఇళ్ళు ఉంటాయి చూసారా, ఆ పక్కా ఇళ్ళని విడిచిపెట్టి బయటకు వచ్చి ఒక పాక వేసుకోవాలి. ఏమండి, అర్థమవుతుందిగా? ఏం చేయాలి? ఒక పాక. అనండి ఒకసారి. పాక. పర్ణశాల అంటే చాలా గంభీరంగా ఉంది, కానీ అది పాక. పాక అంటే 4 గుంజలు, ఆకులతో కూడినటువంటి పైన కప్పు, ఇప్పుడుండి రాత్రికి ఎండిపోయేటటువంటి కప్పు. 1 రోజు 2 రోజులు, మహా అంటే 7 రోజులు ఉండాలి అంతే. అలాంటి దాన్ని అలంకరించుకొని అందులో జీవించాలి. ఎన్ని రోజులు జీవించాలి? అందులో 7 రోజులు జీవించాలి. అందులో ఉండాలి, ప్రభువునందు ఆనందించాలి, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి, లేకపోతే స్తుతులు చెప్తూ ఆనందిస్తూ దేవుని యందు ఉత్సహించి సంతోషించి ఆనందించే ఒక స్పెషల్ సీజన్. ఈ సీజన్లో ఆ పాక కింద కూర్చొని ఈ ప్రసంగి గ్రంథ ధ్యానం జరుగుతుంది. అయితే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాజైన సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి రాజైన సొలొమోను రచించాడు. ఇది రచించడం ఉద్దేశం కూడా పర్టికులర్గా ఈ పాకలో కూర్చొని ధ్యానించడం కోసమే రచించాడు ఆయన. ఆ పాకల్లో కూర్చొని ధ్యానించడం కోసమే రచించాడు. ఇంతకీ ఎందుకు, ఏముంది ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి సంగతులు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చాలామంది దీన్ని ఏమనుకుంటారంటే, అంత వ్యర్థమే రాస్తుంది ఇందులో అనుకుంటారు. నో. అందులో వీ హ్యావ్ 2 పర్స్పెక్టివ్స్, 2 దృక్కోణాలు అందులో ఉన్నాయి, 2 దృష్టికోణాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ పర్స్పెక్టివ్. అనండి ఒకసారి మాట. మానవ దృక్కోణం, మానవుని దృష్టితో చూసే విషయాలు. 2 దైవిక దృక్కోణం, పరలోకపు దృక్కోణం. దీన్నే ఏమంటామంటే దేవుని యొక్క దృక్కోణం, దేవుడు చూసే దృష్టి. 2 విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. 2 విషయాలు. ఉదాహరణకి అంత వ్యర్థం అని చెప్పి దేవుడు లేడు అనట్లేదు ఆయన. దేవుడు లేడని చెప్పట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆయన అనుగ్రహించే కృపను అనుభవించమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన అన్నపానాలు ఇచ్చాడు, తిని తృప్తి పొందని చెప్తాడు. వ్యర్థత అనండి ఒకసారి. ఓకే, కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
వ్యర్థత అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు హీబ్రూలో? యాక్చువల్గా ఇక హెవెల్ అనే పదం హీబ్రూలో మనం చూస్తాం. హెవెల్ అనే మాటకి చాలా మీనింగ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ, బట్ డైరెక్ట్గా మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే మన అవగాహన కోసం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చదువుతున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో 2 పదాలు మనకు కనబడతాయి. ఇందాక నేను అన్నట్టుగా మానవ దృక్కోణం మరియు దైవ దృక్కోణం. మానవ దృక్కోణం అనే దాన్ని మనకు తెలియజేయడం కోసం సూర్యుని క్రింద అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి మాట. తకాత్ హషమెష్ అంటాం. ఓకే, హషమెష్ అంటే ద సన్ అని అర్థం, సూర్యుడు అని అర్థం. ఈ సూర్యుని క్రింద, సూర్యుడు అనే ఒక గొప్ప రిసోర్స్ కింద పనిచేసే విషయాలు ఎలా ఉన్నాయో చెప్తూ అవన్నీ వ్యర్థం అంటున్నాడు. అవన్నీ వ్యర్థం అని చెప్తూ 2వ పదం ఉంటుంది, ఇంకో పదం. ఓకే, 2వ పదం ఏంటంటే ఆకాశము క్రింద. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. తెలుగులో చదివేటప్పుడు 2 ఒకేలాగా అనిపిస్తాయి. సూర్యుని క్రింద ఏముంది, ఆకాశం 2 ఒకటే కదా అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఆకాశము అన్న చోట మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే తకాత్ హషమాయిం అంటాం. హషమాయిం అనండి ఒకసారి మాట. హషమాయిం అనే మాటకి ద హెవెన్ అని అర్థం, ద హెవెన్స్ అని అర్థం, పరలోకము అని అర్థం. పరలోకము ఆయన సింహాసనం, అనగా దేవుని సింహాసనం క్రింద చూడడం వేరు, ఆ దేవుని సింహాసనం క్రింద ఉన్నటువంటి ఒక సూర్యుని క్రింద చూడడం వేరు. సూర్యుని క్రిందనేమో వ్యర్థత ఉంది, ఆకాశం క్రిందేమో దేవుని చిత్తం ఉంది. ఆ సూర్యుని క్రింద ఆకాశం క్రింద మనం బ్రతుకుతున్నాం. మానవుడు ఆ సూర్యుని క్రింద ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించొద్దు అని చెప్తాడు. ఇంతకీ ఏంటా వ్యర్థత? ఏది వ్యర్థం అంటే బాగా గమనించాలి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సూర్యుని క్రింద వీ హ్యావ్ సైకిల్స్. సైకిల్స్ అంటే చక్రాలు రొటేషన్స్ అన్నమాట. అనండి ఒకసారి. వచ్చిందే మళ్ళీ వస్తుంది, తిరిగిందే మళ్ళీ తిరుగుద్ది. ఓకే, మళ్ళీ ఇప్పుడు 9 అయింది టైం, రేపు ఇదే టైంకి మళ్ళీ దాన్ని ఏమంటాం, సైకిల్ మళ్ళీ రిపీట్ చేయబడింది. సో ఈ సైకిల్స్ లిస్టు 1వ అధ్యాయం రాస్తుంది. 1వ అధ్యాయంలో ప్రకృతి చక్రం అంటాం. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. ప్రకృతి చక్రం అనే విషయాన్ని మాట్లాడుతూ మొట్టమొదట మాట్లాడేటప్పుడు ఆ 1వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుద్ది. మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని లేకపోతే 2వ వచనం దాటిన తర్వాత మనం చూస్తే రాజైన సొలొమోన్ రాశాడని ఒకటి చదవం. ఒక్కసారి 2వ వచనం చదువు 3వ వచనం వరకు. వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు 4 సార్లు వ్యర్థం అనే పదం 2వ వచనంలో రాశాడు. ఇంతకీ ఆ వ్యర్థం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఆ వ్యర్థమైనటువంటి విషయాలు ఏంటో, ఎక్కడున్నాయి ఈ వ్యర్థం అంటే సూర్యుని క్రింద అని చెప్తున్నాడు. అంటే మానవులు అనుభవిస్తున్నటువంటి సూర్యుని క్రింద వ్యర్థతలో అంటే ఏంటో చెప్తూ ఆ సైకిల్స్ని జ్ఞాపకం చేస్తాడు. కంటిన్యూమా. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఆ చక్రంలో తిరిగిపోతున్నాడు మనిషి, ఏం లాభం అంటాడు. నెక్స్ట్ కంటిన్యూ. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఓకే, తరం వెంబడి తరం గతించుచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచున్నది. భూమి తిరుగుతూ ఉంది, సృష్టి యావత్తు ఎలాగున్నది అలాగే ఉంది. ఒక తరం వచ్చింది, పోయింది. ఇక్కడ మన చుట్టూ కొండలు లేవు కానీ ఒక పర్వత పక్కన ఉన్నటువంటి విలేజెస్ కానీ పట్టణాలు కానీ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ పట్టణం పక్కన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండను చూసిన తరాలు ఎన్ని ఉండొచ్చు? మనకు ముందున్న తరం వాళ్ళు అదే కొండను చూశారు, అంతకు ముందున్న తరం వాళ్ళు అదే కొండను చూశారు, అంతకుముందు ఆ పర్వతములు అనేవి స్థిరంగా ఉన్నాయి, తరాలు మాత్రం మారిపోతున్నాయి. తరాలు అనేవి పోతూ ఉన్నాయి అవన్నీ పోతున్నాయి కానీ భూమి మాత్రం అలాగే ఉంది అంటాడు. ఓకే, మొదటిది జనరేషనల్ సైకిల్ అంటాం. అనండి ఒకసారి మాట. ఓకే, మళ్ళీ చెప్తాను నేను ఒకసారి. ఏం చెప్పాను నేను? మొదట సూర్యుని క్రింద సైకిల్స్ ఉన్నాయి. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వస్తుంది పోతూ ఉన్నాయి. వస్తున్నారు పోతున్నారు. జనరేషన్స్ అన్నీ అలాగే పోతూ ఉన్నాయి. అయితే భూమి మాత్రం స్థిరంగా అలాగే ఉంది. తర్వాత సూర్యోదయం. నెక్స్ట్ చదువు ఒకసారి. ఇదంతా కూడా ప్రకృతి చక్రాలు అంటారు వీటిని. కంటిన్యూ. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. ఇప్పుడు చూడండి ఒకసారి. సూర్యుడు తూర్పును ఉదయించాడు, పడమటిని అస్తమించాడు.
పడమటిన అస్తమించాడు కదా అని చెప్పేసి పడమటిన రేపు ఉదయించాడు. మరలా తూర్పుకే, అంటే ఒక సైకిల్ లాగా. యాక్చువల్గా సూర్యుడు తిరగట్లేదు కానీ భూమి తిరుగుతూ ఉంది. ఆ భూమి తిరుగుతూ మరలా సూర్యోదయం దగ్గరికి మళ్ళీ వచ్చింది. అంటే అదే రిపీట్. సూర్యుని క్రింద ఎవ్రీథింగ్ ఈజ్ రిపీటింగ్, అనగా ప్రతిదీ కూడా ఒక చక్రంలాగా తిరుగుతుంది అని చెప్పడం. కంటిన్యూ నెక్స్ట్. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. నెక్స్ట్ వచ్చిన చదువు. గాలి దక్షిణమునకు పోయి. గాలి చక్రం అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. సూర్యుడు చక్రం, ఆ భూమి చక్రం, తర్వాత తరాలు వస్తున్నాయి పోతున్నాయి, తర్వాత గాలి కూడా చక్రం. ఈ గాలి ఎలా తిరుగుతుందంటే అది దక్షిణ దిక్కుకు వెళ్తుందట, దక్షిణమునకు పోయి ఉత్తరానికి తిరుగుతుందట, మళ్ళీ దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుంది. భూమి ఏమో ఇలా తిరిగితే ఇదేమో ఇలా తిరుగుతుంది. దక్షిణం నుండి మరలా ఉత్తరానికి, మరలా దక్షిణము, మరలా ఉత్తరం, మరలా దక్షిణం. గాలి చక్రం అనండి ఒకసారి. గాలి తిరుగుతూ ఉంది, భూమి తిరుగుతూ ఉంది, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు. సమస్తము ఒక చక్రంలాగా. అంటే ఈ ప్రకృతి చక్రం అంటారు దీన్ని. మానవుని నాలుక ఈ ప్రకృతి చక్రానికి నిప్పు పట్టగలదు అని రాశాడు యాకోబు. రైట్, కంటిన్యూ నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చిన నదులు. ఓకే, వాటర్ చక్రం, నీటి చక్రం అనండి ఒకసారి. మాకు గట్టిగా అండి కొద్దిగా. ఓకే, ఏం మాట్లాడాము? తరముల చక్రం, సూర్యుని చక్రం, తర్వాత గాలి చక్రం, ఇప్పుడు నీటి చక్రం. ఈ నదులన్నీ ప్రవహించి పరిగెత్తి పోయి సముద్రంలో పడతాయి. మరి సముద్రం నిండట్లేదట. సముద్రం ఏమో అలాగే ఉంది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఆ నీళ్ళన్నీ పైకి పోయి మళ్ళీ ఆవిరిగా మారిపోయి మళ్ళీ నదుల్లో వస్తున్నాయి. అంటే దీన్ని ఏమంటాం? నీటి చక్రం. నీళ్ళేమో ఇలా తిరుగుతున్నాయి, గాలేమో ఇలా తిరుగుతూ ఉంది, సూర్యుడేమో ఇంకో రకంగా. అంటే ప్రతిదీ ఒక చక్రంలో ఎలాగా, దీన్ని ప్రకృతి చక్రం అంటాం. సరే పాస్టర్ గారు, ఈ ప్రకృతి చక్రం గురించి మనకెందుకండి ఇప్పుడు? విషయం ఏంటంటే సూర్యుని క్రింద ఇలాగ అన్ని సైకిల్స్ ఉన్నాయి. మానవులమైనటువంటి నువ్వు నేను ఈ భూమి మీదకి వచ్చి నరులను మంటికి మార్చి ఆ చక్రాల్లో పడి తిరిగిపోకుండా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆమెనండి గట్టిగా. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఒకసారి. కంటిన్యూ చేయమా. ఇంకా నెక్స్ట్ 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందు. దీన్ని అవగాహన జ్ఞాన చక్రం అంటాం, తెలివి చక్రం, జ్ఞాన చక్రం అంటాం. చెప్పడం మొదలు పెడితే ఓకే, మనం మొబైల్ తీస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ లేకపోతే షార్ట్స్ రీల్స్ స్టార్ట్ చేస్తాం. 1 2 3 చూసే కళ్ళు తృప్తి పడట్లేదు, వినే చెవులు తృప్తి పడట్లేదు. అంటే నాలెడ్జ్ అంటాం. అంటే ఇంకా అయిపోదా? ది ఎండ్ అనేది ఉండదా? ఎప్పుడైపోద్ది ఇది? కన్నులు తృప్తి పడట్లేదట, చెవులు తృప్తి పడట్లేదట. నాలెడ్జ్ అంటాం దీన్నే. అనగా జ్ఞానము బోధించబడుతున్నాయి, కొత్తవి వస్తూనే ఉన్నాయి. ఇది జ్ఞాన చక్రం అంటాం. ఇక దీని తర్వాత ఇంకోటి ఉంటుంది. దాని పేరు ఏమిటంటే ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణల చక్రం. ఆవిష్కరణలు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. అంటే కొత్తవి కనిపెట్టి రాస్తారు. నెక్స్ట్ వచనంలో రాస్తుంది అది. కొత్తవి కనిపెట్టగానే బాగా వినండి ఒకసారి. ఈ కనిపెట్టి ఆయన ఇది కొత్తది కనుక్కున్నాను అంటాడు. ఏమంటే వింటున్నారు అందరూ? ఏమన్నాడు? కొత్తది కనుక్కున్నాను. కానీ ఈయన ఇంకో మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? సూర్యుని క్రింద పదార్థము, వెరీ గుడ్, తెలుగులో చెప్తుంది అక్క. పదార్థము సృష్టించబడదు, నాశనం చేయబడదు. తెలుసా ఇది? సైన్స్ ప్రకారం పదార్థము సూర్యుని క్రింద సృష్టించబడదు, నాశనం చేయబడదు. మరి కొత్తది కనిపెట్టింది ఎక్కడిది మరి? అంటే అది ఆల్రెడీ ఉన్నదే కదా. ఉన్నదాన్నే కొత్తగా కనిపెట్టాం, కొత్తదేం లేదు మళ్ళీ అని చెప్తూ చూడండి ఒకసారి. అర్థమైందని నేను చెప్పింది? ఏం అర్థం కాలే. ఇన్వెన్షన్స్ కూడా కొత్త ఏం లేవు, ఉన్నాయి అంటాడు. పదార్థం సృష్టించబడదు, నాశనం కాదు. అందులోంచి ఒక కొత్త దాన్ని కనిపెట్టేశాం. నెక్స్ట్ వచ్చి చదవం ఒకసారి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే. ముందు వచ్చిన కదమ్మా, ఇన్వెన్షన్స్ గురించి లేదు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, జరుగుచున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు.
చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. నెక్స్ట్ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక దీన్ని జరగబోవునది. కాలచక్రం అంటాం. కాలచక్రం అనండి ఒకసారి. ఓకే, టైం సైకిల్ అంటాం, టైం సైకిల్ అంటాం. అంటే మునుపు ఏదైతే ఉందో అదే ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తది కనుక్కున్నాం అంటాం, కానీ అది ఆల్రెడీ ఉందే, కొత్తదేం లేదు అక్కడ. నెక్స్ట్ కంటిన్యూ. నూతనమైనది ఏదియు సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు, పదార్థం సృష్టించబడదు, నాశనం కాదు, కానీ కొత్తది కనిపెట్టాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన 10వ ఇది నూతనమైనదని ఇన్వెన్షన్స్ ఇక్కడికి వచ్చాయి. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. రైట్, చాలు. ఇదంతా ఏంటి అంటే, ఈ మొదటి అధ్యాయం అంతా దేని గురించి మాట్లాడుతుందంటే, సైకిల్స్ అండర్ ద సన్. సైకిల్స్ అండర్ ద సన్. ఈ సైకిల్స్ అన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? వాటికి మనకి సంబంధం ఏంటి? మానవుని వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ఈ చక్రాల్లో పడి తిరుగుతుంటాడు. చెప్తాను నేనండి ఒకసారి ఎలాగో. ఐ హట్ అంటాడు ఒక ఆయన. నేను చాలా హట్ అయ్యాను అంటాడు. ఎందుకు హట్ అయ్యావో అని అడగండి. ఏం చెప్తాడు? ఆ హట్ అవ్వడానికి కారణం చెప్తాడు. ఎవరు కారణమో చెప్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చెప్పాలి. ఏమవుద్ది అప్పుడు? వాళ్ళు ఏమంటారు అప్పుడు? మాట్లాడండి. ఆ వ్యక్తి ఎందుకు హట్ చేశాడు మరి? యాక్చువల్లీ నేను అంతకంటే ముందే హట్ అయ్యాను కాబట్టి హట్ చేశాను. అంతకంటే ముందు నువ్వెందుకు హట్ అయ్యావని అడిగితే అప్పుడు ఈయన ఇంకేదో అని ఉంటాడు. ఈయన దగ్గరికి వెళ్ళి నువ్వు అదెందుకు అన్నావంటే ఆయన ఇంకోటి చెప్తాడు. సో నువ్వు ఫర్గివ్ ఎందుకు చేయవు, క్షమాపణ ఎందుకు చేయవంటే ఆ చక్రం. ఓకే, ఒకరు ఎవరైనా సరే వచ్చి ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమించానని చెప్పేవాళ్ళు ఆ చక్రం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఇక్కడే కాదండి, ఐల్ షో యూ. ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఇక 2వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. 2వ అధ్యాయానికి వెళ్తే లగ్జరీ అంట, సుఖ విలాసవంతమైనటువంటి జీవితంతో ఏం కావాలో అది అనుభవించని ఈ రాజుగారు, ఎవరు రాసింది? సొలొమోను మహారాజు ఆయన. ఓకే, ఆయన ఎన్నేళ్ళకి రాజు అయ్యాడు? ప్రభువా, ఎన్నేళ్ళకి రాజు అయ్యాడు ఆయన? ఫాస్ట్ గారు అలాంటివి అడగండి మమ్మల్ని దయచేసి. 20 years, 20 ఏళ్ళకి రాజయ్యాడు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 40 years పరిపాలించాడు. 60 ఏట చనిపోయాడు. వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ 40 ఏళ్లలో ఆయన పెళ్ళిళ్ళ లిస్టు చూస్తే 300 మంది భార్యలు ఉన్నారు, 700 మంది ఉపపత్నులు ఉన్నారు ఆయనకి. దాన్ని 40 సంవత్సరాలకి డివైడ్ చేయండి. ఎంత? 1000ని ఎన్నికి 40కి డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎన్ని వస్తాయి? అమ్మా 1000/40 అమ్మా, ఇప్పుడు లెక్కలు చెప్పాలా? 25 సంవత్సరానికి 25 పెళ్ళిళ్ళు. నెలకెన్ని? అప్రాక్సిమేట్లీ 2. అంటే పక్షానికి ఒక పెళ్ళి జరిగింది అనుకుందాం యావరేజ్గా. ఇవన్నీ కూడా పొలిటికల్ కవనెంట్ సంబంధమైనటువంటి నిబంధన పెళ్ళిళ్ళు. అవి నిజంగా పెళ్ళిళ్ళు కాదు. అవి నిజమైనటువంటి, అంటే మామూలు మనకు జరిగే పెళ్ళిళ్ళు లాంటి పెళ్ళిళ్ళు కాదు అవి. అవన్నీ కూడా ఒక రాజ్యం ఇంకో రాజ్యం కట్టిపడేయడం కోసం, అనగా వారిద్దరు కలిసి ఉండడం కోసం, నువ్వు నాకు పన్ను కట్టేవాడు కాదు, నేను నీకు అల్లుడిని అవుతానో, లేకపోతే మనం వివాహ సంబంధమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవడం, అన్ని రాజ్యాలు అంటుకట్టబడాలి అనే ఒక అవగాహనతో బయలుదేరాడు ఆయన. అదే ఆయనకు ప్రాబ్లం అయింది. సరే, నా పాయింట్ ఏంటంటే, ఈయన ఒక ఇల్లు కట్టుకోలే, ఇండ్లు కట్టుకున్నాడట. 2వ అధ్యాయంలో రాసి ఉంది. దీన్ని ఏమంటామంటే, మనసుతో తన హృదయంతో చెప్పాడట, నువ్వు ఏం అడుగుతావు అడుగు, నువ్వు నన్ను, తన హృదయాన్ని శోధించాడట. ఎవరిని శోధించాడట? నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, లేకపోతే హృదయాన్ని శోధించి చూద్దామని బయలుదేరాడట. అంటే అది అడిగినంత ఇద్దామని బయలుదేరాడట. చూసినవన్నీ దానికి ఇద్దామని బయలుదేరాడట. ఒక మనిషి జీవితకాలంలో ఏవేవి ఉండాలని ఆశపడతాడో అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర.
డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, తర్వాత వస్తువులు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నంత వెండి బంగారాలు ఎవరి దగ్గర లేవు. ఆయనకు ముందున్న రాజుల దగ్గర ఎవరి దగ్గర లేనివి ఆయన దగ్గర ఉన్నాయి. భూలోకంలో తన తరంలో ఉండే రాజుల దగ్గర ఎవరి దగ్గర లేని విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇవంతా 2వ అధ్యాయంలో రాస్తుంది. అయినా ఎంత చేసినా ఆ హృదయం అడుగుతూనే ఉంది, నేను ఇస్తూనే ఉన్నాను. దాన్ని నేను శోధిద్దాం అనుకున్నాను, కానీ నేనే శోధనలో పడిపోయాను. అంతా వ్యర్థం అంటాడు. వ్యర్థము అనేది ఒక సైకిల్ని వ్యర్థం అంటున్నాడు. ఇందాక నేను అన్నట్టుగా నేను హట్ అయ్యాను, నువ్వు హట్ అయ్యావు, నువ్వు హట్ చేసే కాబట్టి నేను నిన్ను హట్ చేశాను, నువ్వు నన్ను హట్ చేసే కాబట్టి నువ్వు. ఇద్దరి మధ్య అది కొనసాగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు కుటుంబాల మధ్య, 2 దేశాల మధ్య ఇది అలాగా నువ్వు నా మీద బాంబులేస్తే నేను నీ మీద బాంబులేస్తాను, నువ్వు నా మీద బాంబులేస్తే ఈ సైకిల్ భూమి మీద కొనసాగుతూనే ఉంది. ఎవరైనా దేవుని పర్స్పెక్టివ్లో చూసిన వారే ఈ చక్రాలని అధిగమిస్తారు. ఆమెనండి గట్టిగా. ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం ప్రతిదానికి సమయం కలదు అనండి ఒకసారి మాట. దాన్ని కాలచక్రం అంటాం. 3వ అధ్యాయం కాలచక్రం అంటాం. అన్నిటికీ ఓకే, ప్రతిదానికి సమయం ఉంది. అంటే ఈ సమయం అయ్యాక ఆ సమయం వస్తుంది, ఆ సమయం అయ్యాక ఈ సమయం వస్తుంది. అప్ అండ్ డౌన్ అనే ఒక కాలం ఉంటుంది. ప్రతిదానికి సమయము కాలము ఉంది అని చెప్తాడు. ఇక 4వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి, కొన్ని మాటలు చెప్తాను ఇక్కడ. ఇవన్నీ ఎందుకు? ఈ చక్రాల్లోంచి మనిషి బయటికి రావడం గురించి, అనగా ఆ యొక్క పాకలో కూర్చొని అంతా వ్యర్థమని దాన్ని ఏమంటామంటే అదేదో అంటారు కదా ఒక పదం, అన్నిటి మీద ఆశ చచ్చిపోయి ఇంకేది నాకు వద్దు అనే ఒక వైరాగ్యం. ఎస్, థ్యాంక్ యూ. ఆ వైరాగ్యంలోకి పోయి మాట్లాడే మాటలు కాదు ఇవి. వైరాగ్యంతో మాట్లాడే మాటలు కాదు, కానీ ఆ చక్రాలు ఏవి నన్నేం చేయవని చెప్పి దేవుని సన్నిధిలో మనని మనం స్థిరపరచుకునే అద్భుతమైన సీజన్ ఇది. మనిషి వీటిలోనే తిరుగుతున్నాడు, తెలియకుండా దేవుని మర్చిపోయి ఒకదాని వెనక ఒకటి అందులో పడి తిరుగుతున్నాడు. చదవండి ఒకసారి, 4వ అధ్యాయం చదువుదాం ఒకసారి. ఈ 4వ అధ్యాయం చాలా వింతగా ఉంటుంది. ఇది ఇంకో రకమైనటువంటి లెవెల్ ఆఫ్ సైకిల్స్ని మనకు చూపిస్తుంది. చదువుదాం ఒకసారి. మొదటి వచనం చదవమా. పిమ్మట సూర్యుని క్రింద జరుగు అన్యాయ క్రియలు, అన్యాయ క్రియలు అంటారు వీటిని. ఓకే, చదవమా, కంటిన్యూ. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధపడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తారు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడనూ లేకపోయెను. బలవంతులు బలహీనులను బాధ పెడుతూనే ఉంటారు. బలహీనులు బాధపడుతూ కన్నీళ్లు గారుస్తుంటారు, బలవంతులు బాధ పెడుతూనే ఉంటారు అని ఇది సూర్యుని కింద జరుగుతున్నటువంటి ఒక అన్యాయం అంటాడు. ఓకే, దీన్ని నేను చూడలేకపోయాను. లేకపోతే నెక్స్ట్ వచ్చి చదువు ఒకసారి, 2వ వచనం చెప్తాను దీని గురించి. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారు ఏమంటారంటే, ఏది ఆ బాధలు అనుభవిస్తూ బ్రతుకుచుండు అన్యాయాన్ని చూసే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఇంతకు ముందు కాలము చేసి మనకంటే ముందున్నోళ్ళు చాలా మంచోళ్ళు అంటారట. ఎందుకంటే బలవంతులు బలహీనలను బాధ పెడుతున్నారు. మనకు ముందున్న తరం చాలా బెస్ట్, వారు ధన్యులు, మనం ఆ ధన్యతలు లేవు అనండి ఒకసారి అని అనుకుంటామట. వినండి ఒకసారి అని. నెక్స్ట్ ఇంకొక టాపిక్ వస్తుంది. వెనక వాళ్ళు ఈ దినాలు చూడలేదు కాబట్టి ధన్యులు, వాళ్ళు ఈరోజు లేరు కాబట్టి వారు ధన్యులు. అయితే ఇది అది 2 చూడని ముందు పుట్టబోయే పిల్లలు ఉన్నారే, వారు మరీ ధన్యులు. ఒకసారి మనం ఆ తరంలో పుట్టి చూద్దాం. అక్కడికి వచ్చి మళ్ళీ ఏమంటాం తెలుసా? వెనక వారే ధన్యులు మాకంటే, ముందు రాబోయే వాళ్ళు ఇంకా ధన్యులు. మళ్ళీ ఆ తరంలో పుడదాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడేమంటాం? వెనక వారే ధన్యులు, ముందు వచ్చేవారు అసలు మరీ ధన్యులు. నెక్స్ట్ వచ్చి చూద్దాం ఒకసారి. ఇంకను పుట్టని వారు ఎవరైతే ఉన్నారో సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతు చేత ఉభయుల కంటే వారే ధన్యులు. ఎప్పుడు ఇదే మాట, ఇదే డైలాగ్ కంటిన్యూ చేస్తాం. అంటే ప్రతి తరంలో చెప్పుకునేది ఇదే. దీన్నే జనరేషనల్ సైకిల్ అంటాం. బాధ అన్యాయము అనుభవించే వారందరూ కూడా
ఆ బాధని, అన్యాయాన్ని చూస్తూ ఎంత అన్యాయం, అక్రమం ఎక్కువైపోయింది అంటాం. ఈ అన్యాయం, అక్రమం ఎక్కువైపోయింది అని చెప్పి వెనక ఉన్న వాళ్ళు ధన్యులు, ఆ కాలంలో ఇవన్నీ లేవండి అని చెప్తాం. పోనీ ఇప్పుడు మనం అనుభవించే దాన్ని బట్టి ముందు వచ్చే వాళ్ళు ఇంకా ధన్యులు అని చెప్తాం. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చిన చదువు, 4వ వచనం చూడండి ఒకసారి. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ రోష కారణాలు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనాలి. మానవులు చేసే పనులన్నీ ఈ రోషము అనే కారణాన్ని బట్టి తిరిగే ఒక సైకిల్ ఉంటుంది. రోషం అనండి ఒకసారి. ఒక జలసో, లేకపోతే ఒక అసూయో, ఒక ఏమంటామంటే కంపారిజన్లో నుంచి పుట్టే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. అది కంపేర్ చేసుకోవడం వల్ల ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. ఆ రోష కారణాలు అనే లిస్ట్ రాస్తుంది ఇక్కడ. ఈ రోష కారణాలు అనే ఈ సైకిల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. అన్నీ దీని వెనకాల తిరుగుతున్నాయి. వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, నేను ఎక్కువ సంపాదించాలి. ఓకే, ఆ సైకిల్లో పడిపోతాం. సో వాడు నాకంటే గొప్ప పేరు తెచ్చుకున్నా అంటే నేను కూడా ఇంకేదో చేయాలి. ఈవెన్ మినిస్ట్రీ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, కుటుంబాలు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, నువ్వు ఏది పట్టుకున్నా ఒక కంపేర్ చేసుకుంటూ ఒక సైకిల్లో బ్రతుకుతుంటాం. ఇదంతా కూడా ఫిలాసఫికల్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి గ్రంథం ఇది. ఓన్లీ నెగిటివ్ థింగ్సే ఇలా ఉంది అని చెప్పి వదిలేయట్లేదు ఆయన, ఏం చేయాలో కూడా రాశాడు. ఇంకా దాని దాకా వెళ్ళలేదు మనం. చదువు ఒకసారి, నెక్స్ట్ వచ్చిన చదువుమా. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము నెక్స్ట్ ముందు వచ్చిన 4వ వచనం అయిపోలేదు. 4వ వచనం చదువు. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణమని ప్రతి కష్టం నేర్పుతో నువ్వు చేసే, ఈవెన్ ఇన్నోవేటివ్గా నేర్పుతో, జ్ఞానంతో, తెలివితో, వివేచనతో చేసే పనులన్నీ కూడా ఈ రోష కారణం చేత జరుగుతున్నాయి. తర్వాత ఇది వ్యర్థము, గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నం వలె ఉన్నది. నెక్స్ట్ బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని, జ్ఞానం లేకుండా ఉండే బుద్ధిహీనుడు ఏవైతే ఉన్నాడో చేతులు ముడుచుకొని తన మాంసం తనే తింటున్నాడట. ఈ రోషం పోయి, రోషానికి పోయి జ్ఞానం లేని రోషం అనండి ఒకసారి. జ్ఞానం కలిగిన రోషం మంచిది, జ్ఞానం కలిగిన రోషం మంచిదే. కానీ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇశ్రాయేలీయులు తొట్టుపడితే అన్ని జనులకు రక్షణ వచ్చింది. ఇశ్రాయేలీయులు తొట్టుపడితే అన్ని జనులకు రక్షణ వచ్చింది అని రాస్తుంది. అయితే అన్య జనులతో మాట్లాడుతూ వారికి రోషం తెప్పించడానికి దేవుడు మీకు రక్షణ ఇచ్చాడని చెప్తాడు. ఎవరికి రోషం తెప్పించారట? ఎవరైతే తొట్టుబడ్డారో. అంటే ఇప్పుడు కయ్యేను అర్పణని దేవుడు అంగీకరించక హేబేలు అర్పణని అంగీకరించడం వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ హేబేల్ను చూసి కయ్యను రోషం తెచ్చుకుంటాడు అనుకున్నాడు. పాజిటివ్ రోషం రావాలి అక్కడ, కానీ నెగిటివ్ రోషం వచ్చింది. పాజిటివ్ రోషం మంచిదే, కానీ ఈ నెగిటివ్ రోషం ఉందే. బుద్ధిహీనుడు, జ్ఞానం లేని వాడు రోషంతో ఏం చేస్తాడంటే, వాడు కూర్చున్నటువంటి కొమ్మని వాడే నరుక్కుంటాడు. వాడు చేతులు ముడుచుకొని వాడి మాంసాన్ని వాడే తింటాడట. బుద్ధిహీనత అంటాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయమా. శ్రమయును గాలికైన యత్నమును రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి నుండుట. అసలు సమాధానము, నెమ్మది ఒక చేతిలో కలిగి ఉండడం మంచిది. రెండు చేతుల నిండా కష్టం కలిగి ఉండి చాలా పని కలిగి ఉండడం కంటే నెమ్మది ఒక చేతిలో ఉంటే మేలు అని చెప్తాడు. నెక్స్ట్ కంటిన్యూ. 6వ వచనం, 7వ వచనం. నేను ఆలోచింపగా వ్యర్థమైనది ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు. ఒంటరిగా ఒకడు ఉన్నాడట. అతని జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఒంటరిగా అనండి ఒకసారి. ఒంటరితనం అనండి ఒకసారి. ఓకే, ఒంటరిగా ఉంటాం. మాకెవరొద్దు. ఓకే, సహోదరుడు వద్దు, పిల్లలొద్దు, తల్లిదండ్రులు వద్దు, ఎవరొద్దు మాకు. మేము ఒంటరిగా ఉంటాం. ఈ ఒంటరిగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఏదో తిని బ్రతుకుతాం అనుకో. ఏం చేస్తాం? చాలా కష్టపడిపోతుంటాం. అంటే ఈ ఫిలాసఫికల్గా ఏమంటారంటే స్పిరిచువల్ మెసేజ్ని ఇందులోంచి దాచిపెట్టి ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి సేమ్ ఈ టాపిక్ని తీసుకెళ్ళి ఇంకో చోట దానికి సరిపడినటువంటి కాంట్రాస్ట్, ఇంకో అద్భుతమైన సన్నివేశం ఉంది. అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఒకడు ఒంటిగా ఉండడం మంచిది కాదు, సహవాసంలో ఉండండి. సహవాసంలో ఉండడం, యునైటెడ్గా, యూనిటీగా ఉండడం అనేది దేవుడు కోరుకునే అద్భుతమైనటువంటి ఉద్దేశం. అది ఆయన ఒక్కడై ఉన్నట్టుగా, ఆయనతో ఒకటై ఉన్నట్టుగా, సమాజంతో ఒకటై ఉండడం అనేది సహవాసం. అది దేవుడు కోరుకునేది. అయితే ఒంటిగా ఉండి కష్టపడుతూ ఉంటాడు. కంటిన్యూ చేయమో ఒకసారి. అయితే ఎడతెగక కష్టపడరు, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నను
కష్టపడుచున్నాను అని అనుకొనడు, ఇది వ్యర్థమే, బహు చింత కలిగించే విషయం ఇది. నెక్స్ట్ వచనం 9వ వచనం పెట్టు. ఇద్దరి కష్టము చేత ఓకే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరు కలిసి కష్టపడాలి అనండి ఒకసారి మాట. ఇద్దరు కలిసి కష్టపడడం, ఇంకొకరితో షేర్ చేసుకోవడం. ఆ షేరింగ్ అనేది మిస్ అయిపోతే ఆ ఒంటరి ప్రపంచం ఏదైతుందో ఆ ఒంటరి ప్రపంచం ఒక మనిషిని ఆ చక్రం మింగేస్తుంది. అయితే ఎవరైతే జ్ఞానం కలిగి దాంట్లో నుంచి బయటికి వస్తాడో ఆ వ్యక్తి మేలు అనుభవిస్తాడు. చూడండి ఒకసారి, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. తర్వాత నెక్స్ట్ వచ్చిన, వారు పడిపోయినను ఒకడు పడిపోయినా ఒకడు తనతో వానిని లేవనెత్తును, ఇంకొకడు తన తోడి వాడిని లేవనెత్తాడు. అయితే ఒంటరిగాడు పడిపోతే వానికి శ్రమ కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఈ చిన్న విషయం అర్థం కాని ఆత్మీయ జీవితాలు ఉంటాయి. చాలా ఆత్మీయులం అని చెప్పుకునేవారు ఈ చిన్న విషయం అర్థం కాదు. ఇందాక క్షమాపణ గురించి ఏదైతే చెప్పానో, నేను హర్ట్ అయ్యాను, నిన్ను హర్ట్ చేస్తాను, నువ్వు హర్ట్ అయ్యావు, నేను హర్ట్ చేస్తాను. సో ఒకరినొకరు హర్ట్ చేసుకుంటూ ఈ రెండు దేశాల మధ్య రెండు వ్యవస్థల మధ్య ఇది పోరాటం ఎప్పుడు కంటిన్యూ అయ్యే ఆ బుద్ధిహీనత అనే చక్రంలో నుంచి బయటికి రావడానికి ఈ వాక్యం, నేను ఏ చక్రంలో బంధించబడున్నానా అని చూసుకోవడానికి, ఈ పాకలో కూర్చొని ఆలోచించడానికి ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఇంకొక వచనం చదువుదాం, నెక్స్ట్ వచనం. ఇద్దరు కలిసి పండుకుని ఎడల వారికి వెట్ట కలుగును. నెక్స్ట్ వచనం చదవమా, 12వ వచనం. ఒంటరి అగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. తర్వాత నెక్స్ట్, మూఢత్వము చేత, ఇది చూడండి ఒకసారి, మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవి ఒగ్గలేని ముసలి రాజు. ఓకే చూడండి ఒకసారి, మూఢత్వం చేత బుద్ధి మాటలు చెప్తే ఈ రాజుగారు వినరు. ఎక్స్పీరియన్స్డ్ ఏజ్ అయిపోయింది, ఎవరు ఏం మంచి మాట చెప్పినా వినపడదు వీళ్ళకి. అలాంటి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. బీదవాడై ఉండి చిన్నవాడై ఉండి జ్ఞానం కలిగిన వాడు శ్రేష్ఠుడు అని చెప్తాడు. నెక్స్ట్ వచనం చూద్దామా. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాల్లో నుండి బయలు వెళ్ళును. సూర్యుని క్రింద సంచరి. చాలు ఒకసారి ఆగాలి. ఇక్కడ ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజుగా ఉంటాడు. ఆ రాజు మొదలుపెట్టినప్పుడు బీదవాడు, జ్ఞానవంతుడు మరియు బీదవాడై ఉండి జ్ఞానవంతుడై ఉండి ఏమంటామంటే చిన్నవాడై ఉండేవాడు. ఈ చిన్నవాడుగా బీదవాడుగా జ్ఞానవంతుడై ఉన్నవాడిని హీరోని చేస్తాం. ఈ హీరో పట్టాభిషేకం చేసి రాజు అవుతాడు. ముసలివాడయ్యి ఒక ఏజ్కి వచ్చేసరికి, ఒక టైం వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా, బుద్ధి మాటలు, జ్ఞానం మాటలు ఇవన్నీ వినపడం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు ఉందంటాడు. సరే, ఆ రాజు ముసలోడు అయిపోయాడు, ఇప్పుడు ఇంకో యంగ్ రాజుని వెతుక్కుంటాం. ఇంకొక యవనస్తుని, ఇంకొక తెలివైన జ్ఞానవంతుడైనటువంటి బీదవాడిని ఎవరినో ఒకరిని వెతుక్కొని వాడిని రాజుని చేయడానికి, పట్టాభిషేకం చేయడానికి ప్రజలందరూ వెతుక్కుంటారు. మళ్ళీ ఈడు రాజు అయిన తర్వాత, ఈ చిన్నవాడు రాజు అయిన తర్వాత, జ్ఞాని అయిన తర్వాత తను ముసలివాడు అవుతాడు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో యవనస్తుడైనటువంటి చిన్న రాజును ఎత్తుకుంటాం. ఇంకో చిన్న బీదవాడు లేదా దీనుడైనటువంటి వాడు కావాలి. అంటే ఈ సైకిల్లో మనకి నేర్పించే విషయం ఏంటంటే, ఆ బీదం అంటే అక్కడి దాకా వెళ్ళినా కూడా నేను దీనుడుగా ఉండడం ఎలాగా. దావీదు అంటాడు, రాజు అయిన తర్వాత నేను ఏ పాటి వాడనయ్యా అని పాట పాడతాడు. నేను ఏ పాటి వాడనని ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధికి పోయి, నాకు ఇంత భాగ్యం ఇచ్చావు, నేను ఏ పాటి వాడని ఎవడు గుర్తించలేని అల్పమైనటువంటి నా కుటుంబంలో కూడా నాకు గుర్తింపు లేనటువంటి అల్పమైన గొర్రెలు కాసుకునే స్థానం నుండి ఇశ్రాయేలుకి అధికారిగా నన్ను చేశావు అని చెప్పి, అందుకే దావీదును దేవుడు ఎంత గొప్ప చేస్తాడంటే, ప్రతి రాజును కొలవడానికి, ఇదిగో ఈ రాజు అయ్యాడు, దావీదు వలె జీవించలేదు. అంటే దావీదు అనే ఒక కొలమానాన్ని దేవుడు పెట్టి చూస్తున్నాడు. అంటే ఆ చక్రాన్ని అధిగమించిన వాడు. ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. తర్వాత ప్రతిదానికి కాంట్రాస్ట్ వర్స్ మాట్లాడుకోగలం. ఇకపోతే ఇవన్నీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ విషయాలు, సూర్యుని క్రింద ఉండే చక్రాలు. అయితే ఇదే గ్రంథం మనకి పాజిటివ్ విషయాలు ఏం మాట్లాడుతుంది. ఒక 6 విషయాలు ఫాస్ట్గా చెప్పేసి ముగిస్తాను. చూడండి ఒకసారి పెట్టమది. ఒక 6 విషయాలు ఫాస్ట్గా. 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదట 1వ అధ్యాయం
దేవుని వలన కలిగే విషయాలు. ఆకాశం క్రింద అనండి ఒకసారి మాట. పరలోకము క్రింద అనండి ఒకసారి మాట. ఆకాశం క్రింద పరలోకము క్రింద ఉండే ఒక 6 అంశాలు ఇందులో రాయబడ్డాయి. మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 24 వచనం చూద్దాం. ముందు 2వ అధ్యాయం 24 వచనం. 2వ అధ్యాయం 24 వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను. అన్నపానములు అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా. ఓకే, ఏది మేలు అని ఇందులో రాసుందో అవన్నీ నోట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అనే విషయాలు ఉన్నాయి, అవి బాగా హైలైటెడ్గా కనపడతాయి మనకి. అదే గ్రంథంలో మేలు అనే విషయాలు కూడా రాసున్నాయి. అదే గ్రంథంలో మంచి విషయాలు కూడా రాసున్నాయి, మనకి మేలు చేసే విషయాలు. గమనించండి ఒకసారి. అన్న పానములు పుచ్చుకుంట కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. అది ఎవరిస్తారట? ఆ సైకిల్స్ నీకు ఇవ్వవు, దేవుడిస్తాడు. ఆమెనండి గట్టిగా. ఒకవేళ ఏదన్నా ఒక సైకిల్లో నేను కొట్టుమిట్టాడుతున్నాను అనిపిస్తే, గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తే, ఈ గ్రంథం మనకి ఒక సహాయం చేస్తుంది, కళ్ళు తెరిపిస్తుంది, అబద్ధపు చక్రాల్లోంచి మనల్ని విడిపిస్తూ ఉంది. యాక్చువల్గా వర్చువల్ వరల్డ్ అంటాం. అసలు విషయం ఏంటంటే మనం ఉన్నదే ఆ వర్చువల్ వరల్డ్లో. ఒక అసత్యమైనటువంటి, ఒక తెలియనటువంటి ఒక దాంట్లో ఇప్పుడున్న ఈ వర్చువల్ వరల్డ్స్. కానీ అసలు విషయం ఏంటంటే ఆ వర్చువల్ వరల్డ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ చక్రాల్లో కలిపి ఆ దాంతోపాటు తిరుగుతూ మనం ఎందుకున్నాం, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నామో మర్చిపోయాం. గాలికై ప్రయాసపడినట్టు, అంటే గాలి ఎలాగ చక్రంలాగా తిరుగుతుందో, నీళ్ళు ఎలాగా చక్రంలాగా తిరుగుతున్నాయో, అలాంటి చక్రాల్లో మనము ఒక చక్రంలాగా కాకుండా వాటి మధ్య తిరుగులాడకుండా, నరులారా తిరిగి రండి, నా తట్టు తిరగండి అని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మొదటి మాట, అన్నపానములు పుచ్చుకుంటూ దేవుని వలన కలిగే మేలది. అన్నపానములు పుచ్చుకొని సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏది లేదు, ఇదియును దేవుని వలన కలిగిన నేను తెలుసుకుంటుని. తర్వాత చూడండి ఒకసారి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి, చదవండి ఎవరు, దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందము అనుగ్రహించు. చెప్పండి ఒకసారి 3 మాటలు. జ్ఞానమును, తెలివిని, ఆనందము అనుగ్రహించు. ఇవి 3 దేవుడు అనుగ్రహించే ఆకాశం క్రింద ఉండేవాడు పొందుకుంటాడు. యాక్చువల్గా ఆకాశం క్రింద అనేది వేరే ప్రపంచం, సూర్యుని క్రింద ఉన్నది వేరే ప్రపంచం కాదు. ఆకాశం క్రింద, సూర్యుని క్రింద మనం ఉన్నాం. సూర్యుని క్రింద అనే వ్యర్థతలో గాక ఆకాశం క్రింద దేవుని రాజ్యంలో బ్రతకాలి అనేది, దేవుని రాజ్యంలో జీవించడం అనేది ఈ యొక్క ప్రసంగి గ్రంథం యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ దృష్టికి ఎవరు ఇష్టలై ఉంటారు? దైవ దృష్టికి ఎవరు ఇష్టలై ఉంటారు? ఎవరు మాట్లాడలేదు. దేవుడు నాకు ఇష్టమైన వాడనేమని పిలుస్తారు. దైవ దృష్టికి ఇష్టలైన వారు ఎవరు? ఎవరిని దేవుడు నాకు ఇష్టలు అని పిలుస్తాడు. అయ్యో, ఇంతసేపా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వి బిలీవ్ ఇన్ సైకిల్స్, బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఆ సైకిల్స్ని దాటి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు దేవునికి ఇష్టడై ఉంటాడు. అలాంటి దేవునికి ఇష్టడై ఉండే వానికి ఆయన మొదటి మేలు ఏం చేస్తాడంటే అన్నపానాలు ఇస్తాడు. నీకు తినటానికి ఒక పూటకి తిండి, ఆ పూటకు అవసరమైనటువంటి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, ఆ పూటకి సమాధానానికి అధిపతి అంట. ఒక చేతిలో సమాధానం కలిగి ఉండడం అంట. ఎందుకు ఒక చేతిలో సమాధానం అంటే ఆ సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఆయన కాబట్టి. యేసు ప్రభువుకున్న ఒక పేరు ఏంటో తెలుసా? సమాధాన అధిపతి, సమాధానకర్త, సమాధాన అధిపతి. సమాధానానికి అధిపతి ఆయన.
ఆ క్షేమాధిపతి, సమాధానానికి అధిపతి అయిన వాడు సమాధానాన్ని ఇస్తాడు. దైవ దృష్టికి ఇష్టలైన వారికి అవి పొందుకుంటారు. తర్వాత చూడండి ఒకసారి ఇంకొక వచనం చదువుదాం. దాంట్లోనే దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేసే పని ఈ సైకిళ్ళల్లో ఉండేవాళ్ళు చేస్తారు. ఆ శ్రమపడే వాళ్ళు ఈ దైవ దృష్టికి ఇష్టమైన వారికి ఏం కావాలో అవన్నీ వాటి కోసం వాళ్ళు కష్టపడతారట. ఇక రెండవ మాట, దేవుడిచ్చే బహుమానం. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. అంతా ఇదిగో ప్రతిదానికి సమయం గలదు అంటే ఇక సమయం కాలచక్రంలో కలిసిపోవడం కాదు, నేడే దేవుని తెలుసుకునే దినం, నేడే రక్షణ దినం అనే విషయాన్ని గుర్తించారు. దేవుని తట్టు తిరగడానికి ఎప్పుడో కాదు, ప్రతిదానికి సమయం కలదు. అప్పుడెప్పుడో చూసుకున్నావు, అది ఇప్పుడే అంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఎందులో ఉన్నా సరే, దేవుని దృష్టికి ఆ యొక్క ఏమంటామంటే సమయాన్ని తెలుసుకోవడం. అయితే 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఈ అన్నపానములు పుచ్చుకొని మేలు అనుభవించడం, సుఖపడడం అనేది ఒకటి దేవుని వలన కలుగు మేలు అని రాస్తుంది. రెండోసారి దేవుడిచ్చు బహుమానం అని రాస్తుంది. తర్వాత మూడోది దేవుడిచ్చే ఆశీర్వాదం అని రాస్తుంది. 3వ మాట చూడండి ఒకసారి. నెక్స్ట్ 5వ అధ్యాయం 18వ వచనంలో నెక్స్ట్ పెట్టం. దేవుని ఆశీర్వాదం వలన మరియు కోరదగిన అదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా. నేను చూడడానికి చింత, చూడడానికి విచారం, చూడడానికి కోపం, లేకపోతే వ్యర్థం అనిపించే విషయాలు కనిపించడమే కాదు, ఇదే ఆకాశం క్రింద మంచివి కూడా ఉన్నాయి, చూడదగినవి, కోరదగినవి, ముచ్చటైన విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నాడు ఒకసారి అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం అనుభవించడం వలన క్షేమముగా బ్రతుకు చుండుటయే ఇది వానికి భాగ్యము. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనుడు. ఎన్ని రోజులు ఉన్నామని జ్ఞాపకం చేసుకోడట, కానీ ఏం చేస్తాడంటే ఎప్పుడూ దేవుని యందు ఆనందిస్తూ బ్రతికేస్తాడు. దేవునికి స్తోత్రం. 4వ చూడండి ఒకసారి ఇంకొక మాట. దేవుడు నియమించిన కాలం 8వ అధ్యాయం 15వ వచనం. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. దేవుడు నియమించిన కాలం ఉంది, అది తోడుగా ఉంది అంటున్నాడు. ఏది? అన్నపానములు పుచ్చుకొని ప్రశాంతంగా, ఈ రోజుకు ప్రశాంతంగా జీవించడం. దేని గురించో చింత విచారంతో దేంట్లోనో పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకొని ఆ ఇండ్లలో నివసించడం వల్ల రాని తృప్తి ఆ పాకలో తీసుకొచ్చి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి అరణ్యంలో మాట్లాడిన దేవుడు మనుషులందరినీ ఆ యొక్క దేవుని ప్రజలను సంవత్సరానికి ఒకసారి పాకలోకి తీసుకెళ్ళి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చిన చూడండి ఒకసారి. నెక్స్ట్ మాట 5వది, దేవుడు చేయుటకు నీ చేతికి వచ్చిన పని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇచ్చాడు కదా, ఓన్లీ తిని కూర్చోమని చెప్పట్లేదు. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకోను, నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఇవన్నీ చెప్తూ కొంచెం నెగిటివ్గా అనిపించినప్పటికీ, కానీ చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ, నీ బ్రతుకునందు
కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు లాభం అని చెప్పి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. అంత వ్యర్థం ఏం చేయకని చెప్పట్లేదు, ఊరికే తిని కూర్చోమని చెప్పట్లేదు. దేవుడు నీకు చేతికి పని ఇచ్చాడు, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు కదా, దాంట్లో శక్తివంచన లేకుండా, శక్తి లోపం లేకుండా పని చేసుకోమని చెప్తున్నాడు. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. 9వ అధ్యాయం 7-10 వచనాలు. ఆఖరిది, చివరిది, 6వది. ఇంకొకసారి 6వ వచనం చూడండి, 6వ మాట 12వ అధ్యాయంలో రాసింది మాట. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటా ఫలితార్థం? అంత వ్యర్థమే, చచ్చిపోండి అని చెప్పట్లేదు, మీరు బ్రతకడం వేస్ట్ అని వైరాగ్యంలోకి తీసుకెళ్ళట్లేదు. దేవుని ఇంకొక మాట చెప్తాను. ఓకే, ఈ సొలొమోను ఒక యూదుడు, సొలొమోను ఒక జూయిష్ పర్సనాలిటీ. తను హైలైట్ చేసేది దేవుని ధర్మశాస్త్రం గొప్పది అని చెప్తున్నాడు. దేవుని తోరా గొప్పది అని చెప్పడం కోసం ఇవన్నీ వ్యర్థం. ఈ సైకిల్స్లో బడి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుంటక, ఆయన ధర్మశాస్త్రం దివారాత్రం ఆనందించుచు ధ్యానించుచు కొనసాగండి అని చెప్పడం కోసం ఈ మాటలు నేను చెప్తున్నాడు. 6వ చూడండి ఒకసారి, 12వ అధ్యాయం, ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలను. మానవ కోటికి ఇదేదో ఓన్లీ ఆయన ప్రజలకు మాత్రమే కాదు, మానవ కోటి అంతటికీ ఇదే విధి. దిస్ ఈజ్ ద తోరా. తోరా ఈజ్ నాట్ ఫర్ సమ్ పీపుల్, తోరా ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఇది గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఆ ప్రతి క్రియను తీర్పులోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా గమనించండి ఒకసారి, దేవుడు మనల్ని తన వాక్యం చేత ఆ చక్రాల్లో పడకుండా రక్షించడం కోసం వాక్యం ఇచ్చాడు. అంతేకాదు, క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను మనల్ని మన దుష్టత్వం నుంచి తప్పించడానికి మనతో ఉన్నాయి. అనగా ఈ చక్రాల్లో పడిపోకుండా మనల్ని దేవుని తట్టు తిప్పడం కోసం మానవులందరూ కూడా చక్రాల్లో పడి నశించిపోతున్నారు. అయితే వాటన్నిటి నుంచి తప్పించి వాటి మధ్య సంచరించాలి, కానీ వాటి చేత మనం ఆపరేట్ చేయబడద్దు, వాటిని మనం ఏలుట అనే అంశం క్రీస్తు యేసునందు మనం ఏలుచుండే వారంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం లేచిబడదాం, ఒక్కసారి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. కిరీటము, పదవులు, పొజిషన్స్ ఏవి శాశ్వతం కాదు, కానీ దేవుని వాక్యం శాశ్వతం. భూమి ఆకాశములు గతించును కానీ ఆయన వాక్యం స్థిరంగా ఉంది. అయితే నీకు నాకు ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవునికి ఇష్టంగా జీవించినట్లు విశ్వాసం లేకుండా, విశ్వాస్యత లేకుండా, ఆయన వాక్యమునకు నమ్మకంగా లేకుండా మనము వరాన్ని, బహుమానాన్ని, మేలును ఆయన మనకు తోడుగా ఇచ్చే ఆ యొక్క క్రియలను పొందుకోలేము. ఒక్కసారి తలలు వంచి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క భ్రమ, మాయ, భ్రమపరచు విషయాలన్నిట్లో మేము కొట్టుకొని పోకుండా, వల తెంచబడను పక్షి ఎగిరిపోయాను అన్నట్టుగా ఈ రోజున మాకు అనేకమైనటువంటి ట్రాప్స్, ఆ యొక్క మా కన్నులకు గుడ్డితనం కలుగజేసే విషయాల నుండి, మమ్మల్ని భ్రమపరిచే విషయాల నుండి తప్పించినట్లుగా మీ వాక్య భాగమును మాకు దయచేసినందుకు మీకు వందనాలు. చెప్పబడిన, పలుకబడిన ప్రతి మాట మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ప్రతి మాట జీవము, మేలు మాకు కలిగించునుగాక. ఏవి మార్చుకోవాలో, ఏవి విడిచిపెట్టాలో, ఎందులో నుంచి పక్కకు తొలగాలో మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. వాక్యము చేత, వాక్యము నందు, వాక్యములో
ఆనందిస్తూ పరిశుద్ధాత్మయందలి ఆనందమే దేవుని రాజ్యం అన్న మాటని అనుభవిస్తూ మీ కృపలో మేము కొనసాగుటకు మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లా అని ఆ ఆత్మ నియమం మాలో కార్యకార్యకు పనిచేస్తుందన్న మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. దేనికోసం వెంపర్లాడుతున్నామో, దేనికోసం తాపత్రయపడుతున్నామో, దేనికోసం మా పరుగులు, మా ఉద్దేశాలు, ఆలోచనలు సమస్తము తేటగా గమనించి నాతో ఈరోజు ఈ క్షణం మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ మేలైన దాన్ని చేపట్టడానికి కృప దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మేలైన దాని మీద మా దృష్టిని నిలుపుటకు కృప దయచేసి ఇదిగో మీ యొక్క కనికరం అనుగ్రహించమని వేడుకుంటూ జ్ఞానాత్మతో సంఘమును నింపమని వేడుకుంటూ ప్రతి సోల్ని ఆ చక్రాల్లో నుంచి, ఆ సైకిల్స్లో నుంచి తప్పించి రక్షించి దీవించి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ వ్యర్థత కొరకై కాక, గాలి కొరకైన ప్రయాసము కాక, వ్యర్థము కాని ప్రయాసం వలె మా ప్రయాసము, మా శ్రమ ఉండునట్లు కృప దయచేయమని, తగిన ప్రతిఫలంతో దర్శించమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ఈ దినము అంతరంగాల్లో చేయబడిన ప్రతి తీర్మానమునకు తగిన దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.